కార్తీక మాసం అయితే అయిపోయింది కదండి. అందుకని చెప్పి సండే రోజు అయితే చికెన్ పకోడీ అయితే చేసుకున్నాను. నేనైతే ఒక 1/2 kg చికెన్ ని ఉప్పు, పసుపు వేసి కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను ప్లేట్ లో. ఇందులోకి టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, అలాగే కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా గానీ లేకపోతే బిర్యానీ మసాలా గానీ ఏదో ఒకటి వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఒక ఫుల్ నిమ్మకాయ నుంచి వచ్చిన రసం అయితే వేసుకోండి. తర్వాత శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం జీడిపప్పు, కరివేపాకు అయితే నేను కట్ చేసి వేసుకోలేదు. మీరు కావాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ వరకు అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. పైనేమో క్రిస్పీగా, లోపలేమో చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది చికెన్. అందుకని ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనకి ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. 1 month తర్వాత తిన్నాం కదా చికెన్ పకోడీ, ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చికెన్ పకోడీని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు మంచి పరిష్కారం తెలుసుకోండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766.